వినండి మేడం, ఎందుకంటే మీకే ఉపయోగపడేది సార్. పక్క రాష్ట్రాల్లో ఒక జియో ఉపయోగపడి చెప్పదు, ప్రజలకు ఉపయోగపడి ప్రజలకే సార్. జియో పక్క రాష్ట్రాల్లో జియో ఉంది సార్. 2 వీలర్ ఏదైతే సేల్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లైఫ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో 2 హెల్మెట్లు కూడా తీసుకుంటేనే బైక్ అమ్మే రూల్స్ ఉన్నాయి సార్ పక్క రాష్ట్రాల్లో. దయచేసి బైక్ అమ్మేటప్పుడే 2 హెల్మెట్లు తోలేవాడికి వెనకవాడికి కూడా హెల్మెట్ కంపల్సరీ కొనాలనే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే కొత్తగా కొనుక్కునే వాళ్ళందరికీ హెల్మెట్లు వస్తాయి. రెండోది అధ్యక్ష, గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మీరు 1000 రూపాయలు చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లో వేసే బదులు ఆ 1000 రూపాయలు 2 హెల్మెట్లు కనుక ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే ఫైన్కి ఆ 2 హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష. హెల్మెట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సాక్షి పేపర్లో ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష, మాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటుంది అని. ఓకే, మీ సూచన తీసుకుంటాము. ఇందాక ఒక ప్రశ్నకి సమాధానం మర్చిపోయిన అధ్యక్ష, రెండో వ్యక్తి హెల్మెట్ పెట్టుకునేది అది కూడా కంపల్సరీ సార్. ఇది ఒక హెల్మెట్ కి డబ్బులు కడితేనే ఇది ప్రాబ్లం వస్తుంది. అందువల్ల కొంచెం ఇది కూడా కంపల్సరీగా రెండో వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, డెఫినెట్ గా పెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 13683 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష. బీసీ ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. తిరుమల మాధవరావు అధ్యక్ష, క్లుప్తంగా 2 గంటల అయింది క్వశ్చన్ అవరు, మీరు సూటిగా అడగాలి. సింగిల్ సప్లిమెంటరీ. అధ్యక్ష, మంత్రి గారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పారు అధ్యక్ష. మేము అడిగింది 2024-25 మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగాము అధ్యక్ష. అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా, ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష. పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష. అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ వృత్తిలో అర్హత ఉన్న వాళ్ళు అడుగుతున్నాం అధ్యక్ష. ఈ విషయంలో గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అధ్యక్ష. రెండోది, తర్వాత చెప్పండి, తర్వాత మాట్లాడండి మీరు కావాలంటే, తర్వాత చెప్పండి, మేము కాదండి, తర్వాత చెప్పండి. పోతే అధ్యక్ష రెండోది 2019-24 కరెక్ట్ ఏమండి, మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ లేకపోతే మీరు మళ్ళీ లేచి చెప్పొచ్చు కదా మంత్రి గారు, మాకు అభ్యంతరం లేదు దాంట్లో. అధ్యక్ష, ఈ విషయంలో 2019 ప్లీజ్ వినండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న, మంత్రి గారు చెప్పిన ప్రశ్నకి మీరు క్లారిఫికేషన్ ఏంటి, అడిషనల్ గా ఏం వచ్చిన? అదే సార్ నేను అడిగింది ఏంటి, 2024-25 మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము. అసలు దానికి పథకం అమలు చేయట్లేదని చెప్తున్నారు సార్. పథకం అమలు చేయడానికి, నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగం దానికి ఏం సంబంధం అధ్యక్ష? మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా సంస్థలను, ఇన్స్టిట్యూషన్స్ ను తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈ 9 నెలల్లో సుమారు 100లాది ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అధ్యక్ష. దానిలో చెప్పుకుంటూ పోతే చూడండి అధ్యక్ష, చెప్పండి సమాధానం. ప్రతి ఒక్క రోజు అధ్యక్ష, మాత్రమే చెప్పండి. ఈ రోజు మల్లపల్లి పారిశ్రామ వాడలో అశోక లైలాండ్ కంపెనీని ప్రారంభించడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో సుమారు 5,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష. అలాగే నక్కపల్లిలో ఆర్సలర్ మిట్టల్ కంపెనీ, గూగుల్ అయితేనేమి, హెచ్సిఎల్ అయితేనేమి, గూలు అయితే ఏమి, గోద్రేజ్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఎంఓఈ అయితేనే ఉంది అధ్యక్ష. ఉద్యోగ వృత్తి అనే దానికంటే ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ గా చెప్పండి. ఉద్యోగ కల్పన చేసేదానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అధ్యక్ష. మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రియారిటీ ఏదంటే ఉద్యోగ కల్పన అధ్యక్ష. కల్పించలేనప్పుడు ఉద్యోగ వృత్తి ఏదైతే చెప్పాం, నిరుద్యోగ వృత్తి ఏదైతే చెప్పామో అది ఇస్తాం. తప్పకుండా డేటా అనేది సభ ముందుకు అతి త్వరలోనే తీసుకొని వస్తాం అధ్యక్ష. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కానీ నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉన్నారు చెప్పట్లేదు అధ్యక్ష. అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎందుకు 9-10 నెలలు ఐడెంటిఫై చేయలేదు? వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం అమలు చేయమన్నారు, ఏ సంవత్సరం అమలు చేస్తారు? సూటిగా అడిగా నేను, దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దయచేసి
సార్ నేను ఒకటే చెప్తున్నా, క్వశ్చన్ చదివానండి. మీరు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఇది 24-25 మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద గుర్తించిన లబ్ధిదారులు వివరంలో ఏమని అడిగారండి మీరు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగ కల్పన ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రతి ఒక్క రోజు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రాసెస్ లో ఉంది, తప్పకుండా సభ దృష్టికి తీసుకొని వస్తాం సార్. అలాగే మా మేనిఫెస్టోలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పామో దాంట్లో 1,10,00,000 మందికి ఎక్కడైతే వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించేదానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు సార్ చెప్పండి సార్. 2024-25కి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా. ఉద్యోగ కల్పనలో ఉన్నాము, కల్పించలేని టైంలో ఖచ్చితంగా డేటా మీకు ఇస్తాం సార్. అధ్యక్ష అమలు చేయలేదు. చూపిస్తారా? మీరు ఇచ్చిన సమాధానం మళ్ళీ ఒకసారి చెప్పండి. మంత్రి గారు మీరు చెప్పిన సమాధానం ఒకసారి మళ్ళీ చెప్పండి. కూర్చోండి మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే ఆన్సర్ ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి. మీరు రిటర్న్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయండి. అధ్యక్ష నిరుద్యోగ భృతి గురించి అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. దాని విషయంలో ఫస్ట్ నేను ఆన్సర్ ఏం చెప్పారంటే నిరుద్యోగ కల్పన జరుగుతుంది కాబట్టి ఇంకా నిరుద్యోగుల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళకి ఏదైతే భృతి ఇస్తామో దాన్ని తప్పకుండా తెలియజేస్తాం అధ్యక్ష. ఫస్ట్ ప్రియారిటీ అయితే గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ రాష్ట్రంలో వస్తానే ఉంది అధ్యక్ష. రూపకల్పనలో భాగంగానే ఈరోజు చాలా మంది యువతకైతే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. చెప్పారుగా ఇంకా గుర్తించలేదని చెప్పారు కదా క్లియర్ గా. ప్లీజ్ ఒక్క నిమిషం. మీ హామీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు 5 లక్షలు కల్పిస్తాము, లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి హామీ అధ్యక్ష. వీళ్ళు చెప్పినట్టుగా దాదాపు సంవత్సరం అయిపోతుంది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు అయిపోయి ఉండాలి అధ్యక్ష, లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ భృతి ఇచ్చి ఉండాలి అధ్యక్ష. కానీ అధ్యక్ష వీళ్ళు 2014-19 మధ్యకాలంలో కేవలం 18,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయితే 19-24 మధ్యకాలంలో అధ్యక్ష దాదాపు 131,000 ఒక్క నిమిషం అధ్యక్ష. ఏంటిది అధ్యక్ష? 1 సెకండ్. కూర్చోండి. మాధవరావు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు. కూర్చోండి ప్లీజ్. అమ్మా కూర్చోమ్మా. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష హౌస్ మిమ్మల్ని తప్పుదారు పట్టిస్తున్నారు. కూర్చోండి. గౌరవ సభ్యులు తప్పుదారు పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఉద్యోగాలు కల్పపోయిన ఒక సెషన్ పెట్టండి, మాట్లాడదాం. క్వశ్చన్ నెంబర్ 1 మంత్రి వర్యులు ఒప్పుకున్నారు. మున్సిపల్ మినిస్టర్ గారు కూర్చోండి. మాధవరావు కూర్చోండి. మాధవరావు అవకాశం ఇస్తే మీరేమో దుర్వినియోగం చేసుకుంటారా? కూర్చోండి. మీరు కూర్చోండి. మున్సిపల్ మినిస్టర్ గారు. మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం డిపిఆర్ తయారు చేసి. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 5/12/2024 పంపించడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం 66.21 కిలోమీటర్లు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పూర్తవుతుంది అధ్యక్ష. తిరుమల నాయుడు గారు సూటిగా. అధ్యక్ష విజయవాడ నగరం సంబంధించి మనకు ప్రధానంగా
బందర్ ఏలూరు రోడ్లు కనపడుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రధాన కూడలైనటువంటి నగరంలో పడమట కానీ మొగల్ రాజపురం, మాచవరం, గుణదలతో పాటు విజయవాడ గ్రామీణ మండలం ప్రాంతాలైనటువంటి ప్రసాదంపాడు, నిడవనూరు, ఎన్కేపాడు ఈ ప్రాంతాల్లో కూడా హెవీ రద్దీ ఉంటుంది అధ్యక్ష. ట్రాఫిక్ సమస్య మినిమం ఎక్కడి నుంచి బయలుదేరినా కూడా 1 అవర్ పడుతుంది అధ్యక్ష. ఈ ట్రాఫిక్ నివారణ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సంబంధించి మెట్రో రైల్ సంబంధించి ఈ ప్రాజెక్టుకు ప్రారంభించారు అధ్యక్ష. ఈ పనులు మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను అడిగేది ఏంటంటే విజయవాడ మెట్రో రైల్ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, వేయబడే కిలోమీటర్ల సంఖ్య ఎంత, ఈ డీటెయిల్స్ తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే. మెట్రో రైలుకు సంబంధించి ఎంత భూసేకరణ కావాల్సి ఉంటుంది, ఆ భూసేకరణకు అయ్యే వ్యయం ఎంత? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపడం జరిగింది. ఆ డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి. మంత్రి గారు. అధ్యక్ష, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు కారిడార్ 1 గా 25.95 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కారిడార్ 2 యాక్చువల్ గా 12.45 కిలోమీటర్లతో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 2 కారిడార్లు కలిసి 38.4 కిలోమీటర్స్ అధ్యక్ష. అది ఫేజ్ 1 లో టేకప్ చేయాలని, అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి వరకు కారిడార్ 3 అది 27.8 కిలోమీటర్లు, అది ఫేజ్ 2 లో చేయాలని యాక్చువల్ గా నిర్ణయించాం అధ్యక్ష. సభ్యులు అడిగినట్టుగా ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. దీనికి సంబంధించి ల్యాండ్ 91.63 ఎకరాలు యాక్చువల్గా కావాల్సింది అధ్యక్ష. అయితే ఇదే విధంగా సభ్యులు అడిగారు, ఈ 2 ప్లేసులే కాకుండా ఇది గన్నవరం వరకు, అదేవిధంగా కారిడార్ 2 ఈ రెండిటే కాకుండా మిగతా